కిరణ్, రేవంత్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంక్షేమ మాట దేవుడెరు, కానీ కేసీఆర్ విజయవంతంగా అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు రేవంత్ రెడ్డి నిట్ట నిలువున తూట్లు పొడి చేశాడు. కనీసం ఇప్పుడు చూసినట్టయితే ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందించడంలో కూడా ఘోరంగా విఫలమైండు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ అని నిస్సిగ్గుగా చెప్తున్నాడు. దీని తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు ఎలా చూస్తుందంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల నుంచి కావచ్చు, రాష్ట్ర రైతాంగం నుంచి కూడా పదే పదే వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే గత 19 నెలల కాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో మార్చి ఏప్రిల్ నెల వరకు కూడా కనీసం పంటలకు నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడింది. మే నెలలో అకాల వర్షాలు వచ్చాయి. అరకొరగా ఉన్నటువంటి బావుల్లో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, బోర్లలో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా పెట్టి పంట చేతికి వచ్చినటువంటి పంట అంతా కూడా అకాల వర్షాలకు, వరదలకు కొట్టుకపోయినటువంటి పరిస్థితి. అటు మార్కెట్లలోకి వచ్చినటువంటి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిపోయింది. కనీసం దాన్ని కొనేటువంటి నాదుడు కూడా లేకపోవడంతో రోజుల కొద్దీ మార్కెట్లలో ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో రైతు బంధు కింద 10,000 ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్నికల కంటే ముందు చాలా వరకు హామీలు ఇచ్చింది. కానీ 15,000 ఎకరానికి ఇస్తామంటూ కూడా చెప్పింది. కానీ ప్రస్తుతం ఇచ్చినటువంటి 12,000 కూడా ఏ ఒక్కరికి కూడా అందలేదు. దాన్ని డాటా రూపంలో పూర్తిగా 670 మందికి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా రాలేదంటూ చూపించారు. కానీ 19 నెలల కాలంలో దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లకు ముందు ఈ రైతు బంధు పడేది. కానీ ఇప్పుడు ఓట్లకు ముందు రైతు భరోసా అంటూ కూడా ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప 100 కోట్లు పత్రికా ప్రకటనలకు ఇస్తున్నారు తప్ప 1000 కోట్లు ఫ్లెక్సీలకు, ఇటు అడ్వర్టైజ్మెంట్లకు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బోనసులు కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా. ఎందుకంటే తెలంగాణ భవన్లో కూడా పూర్తి స్థాయిలో ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిర్యాదులు కూడా దాదాపు వేలల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఏ ఒక్కరికి కూడా పూర్తిగా రుణమాఫీ కాకపోవడంతో ససేమీరా వాళ్ళంతా కూడా వదిలేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని ప్రకటన రూపంలో 1000 కోట్లు తగిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సూచించారు. ఉదయం తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి తెలంగాణ భవన్కు వచ్చారు. తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఇచ్చినటువంటి సవాల్ మేరకు తాను వస్తున్నాను, నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, దీనిపైన చర్చకు రావాలంటూ కూడా తాను చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతలంతా కూడా సిఎల్పిలో సమావేశం పెట్టుకుని అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీ సమావేశం పెట్టాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అటు అసెంబ్లీ కార్యదర్శి కావచ్చు, అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, వీళ్ళంతా కూడా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండా అసెంబ్లీకి రావాలంటూ పిలిచినటువంటి నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అంటే ఒక రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏవైనా కానీ అక్కడ నిర్వహించుకోవచ్చు. కానీ అక్కడికి వచ్చేటువంటి ధైర్యం కూడా చేయలేకపోవడంతో ఉదయం 8:30 నుంచే కేటీఆర్ వచ్చే కంటే ముందే వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయి. మైకు దొరికితే చాలు తాను పూనకం వచ్చి ఊగిపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కాస్త వయసు పైబడినటువంటి వ్యక్తికి అయినప్పుడు కూడా పెద్దలు ఏదైతే పెద్ద వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా మండిపడ్డటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది, లక్షల కోట్ల ధనం వృధా అయిందంటూ కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా రాష్ట్ర రైతాంగం ఏ ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేయటం లేదు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పీడ ఎప్పుడు వదులుతుందనే కోణంలోనే రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పటికే ఎదురు చూసినటువంటి దాఖలాలు అయితే కనబడుతున్నాయి. ఒక రైతాంగం విషయంలోనే కాదు, అనేక రంగాలు పూర్తిగా విస్మరించబడ్డాయని రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాట. మరొకింత సమయం కూడా ఇచ్చారు. కానీ దానిపైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. ఖచ్చితంగా మనం వేచి చూద్దాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి కిరణ్.